వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వ్యవహారం వైసీపీలో కలకలం రేపుతోంది. తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి శత్రువులుగా భావించే వారితో ఆయన సన్నిహితంగా ఉంటున్నారు. జగన్ కు శత్రువులు అనుకున్న వారిని బొత్స శత్రువులుగా చూడటం లేదు, పైగా స్నేహితులుగా చూస్తున్నారు. వాటిని వీడియోలు, ఫోటోలుగా వైరల్ అయ్యేలా చేసుకుంటున్నారు. ఇటీవల అల్లు అరవింద్ తల్లి దశదిన కర్మలో నివాళి అర్పించేందుకు మాజీ మంత్రి బొత్స హైదరాబాద్ వెళ్లారు. అక్కడ ఆయన ఉత్సాహంగా గడిపారు. రఘురామ, గంటా శ్రీనివాసులతో కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రఘురామ కృష్ణరాజుతో బొత్స క్లోజ్ గా మెలగటం అంటే బొత్సపై జగన్ అనేక అనుమానాలు పెట్టుకుంటారు. డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత జగన్ ను రఘురామ ఇతర విషయాల్లో విమర్శించడం లేదు, కానీ అసెంబ్లీకి రాకపోవడంపై మాత్రం గట్టి వ్యాఖ్యలే చేస్తున్నారు. అనర్హత వేటు ఖాయమన్న సంకేతాలు ఇస్తున్నారు. సహజంగానే రఘురామ అంటే మండిపోయే జగన్ కు ఇప్పుడు ఆయన పక్కన తమ పార్టీ నేత బొత్సను చూసి ఖచ్చితంగా ఆగ్రహం చెంది ఉంటారు. తాజాగా షర్మిలతోనూ ఆయన అలాంటి రాజకీయమే చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ కమ్యూనిస్టులు ఓ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారు. దానికి బొత్స వెళ్లారు. ఆ సమావేశానికి షర్మిల కూడా వచ్చారు. అప్పుడు జగన్ విధానం ప్రకారం బొత్స చూసి చూడనట్లుగా ఉండాలి, లేదా కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలి. కానీ బొత్స షర్మిలను ఆప్యాయంగా పిలిచి తన పక్కన సీట్ ఇచ్చారు. మంచి చెడ్డలు మాట్లాడారు. నిజానికి రాజకీయంగా షర్మిలపై బొత్స కూడా చాలా విమర్శలు చేశారు. బొత్సపై కూడా షర్మిల విమర్శలు చేశారు. కానీ ఇక్కడ వ్యక్తిగత మంచి మర్యాదను మాత్రం కాపాడుకున్నారు. జగన్ కు ఇలాంటివి నచ్చవు. తనపై పోరాడుతోన్న చెల్లితో అంత బాగా మాట్లాడారు అంటే ఆయనకు కోపం వస్తుంది. ఈ విషయం బొత్సకు తెలుసు. అయినా ఆయన తన విధానాలను మార్చుకోలేదు. బొత్స వ్యవహారం వైసీపీలో కాస్త తేడాగానే ఉంది. ఆయన పరిస్థితుల్ని గమనిస్తూ ఇంట్లో ఉంటున్నారని, అవసరమైనప్పుడు ఓ ప్రెస్ మీట్ పెట్టి పైపైన కొన్ని విమర్శలు చేసి రాజకీయంగా ఎవరితో టచ్ లో ఉండాలో వారితో టచ్ లో ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. బొత్స సత్యనారాయణ జగన్ కు వీర విధేయుడేమీ కాదు. జగన్ కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయినప్పుడు ఆయన ఆ పార్టీలో చేరలేదు. తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో చేరారు. మంత్రిగా అవకాశం వచ్చింది. ఇక వైసీపీ పరిస్థితి బాగుండదని అనుకుంటే బాగుండే పార్టీలో చేరిపోవడానికి క్షణం కూడా ఆలోచించరు. అందుకే ఇతర వేడుకల్లో ఆయన జగన్ ను వ్యతిరేకించే నేతలతో సన్నిహితంగా మెలుగుతూ ఉండటం వైసీపీలో హాట్ టాపిక్ అవుతోంది. బొత్స జగన్ కు ఎప్పుడు హ్యాండ్ ఇస్తారో తెలియాలి, కానీ హ్యాండ్ ఇవ్వటం ఖాయమని ఎక్కువ మంది నమ్ముతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.